నమస్కారం అండి, వెలపడే గోపాల్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. మళ్ళీ మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషం సార్. కొన్ని అంశాలు మీతో అడగాలనుకున్నాను, మీరు మా ప్రేక్షకులు తెలియజేయగలరు. ఈరోజు కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు మరి మార్చి 2025లో జరుగుతున్న నేపథ్యం అందరికీ తెలిసిన విషయం. గత 3 నెలల నుంచి కూడా అన్ని పార్టీలు అంటే ప్రధాన కూటమి పార్టీలు ఓట్లు నమోదు ప్రక్రియ, అట్లానే పీడీఎఫ్ అభ్యర్థులు ఓట్లు నమోదు ప్రక్రియ, అట్లానే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు నమోదు ప్రక్రియ ప్రారంభించి ముగిసిపోవడంతో దాదాపుగా కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు కొద్దిగా రకంగా హీటెక్కినట్టే చెప్పొచ్చు. అయితే మన ఈ మధ్య ఎన్నికల కమిషన్ మొత్తం కూడా ద్వితీయ నమోదు ప్రక్రియ కూడా ప్రకటించిన తర్వాత ఓట్లు నమోదు ప్రక్రియ కూడా మొత్తం టోటల్గా పూర్తయింది. దాదాపుగా 3,50,000 వచ్చండి. 3,50,000 దాకా ఓట్లు నమోదు ప్రక్రియ ప్రకటించి తర్వాత దాని మీద నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చి టోటల్గా ప్రకటిస్తుంది. ఓకే సార్, మరి మీరు రంగంలో ఉన్నారు. ప్రధానంగా వచ్చేటప్పటికల్లా ఎప్పుడైతే ప్రభుత్వం కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ప్రకటిస్తానగానే మీరు అన్ని రంగంలో దిగారు. ఒకటి. రెండోది వచ్చేటప్పటికల్లా దిగడమే కాకుండా చుట్టూ వచ్చారు మొత్తం 2 జిల్లాలు, కృష్ణా గుంటూరు 3 జిల్లాలు, 33 నియోజకవర్గాలు చుట్టూ వచ్చారు. ఒకటి. మూడవది మరి చాలా ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు కానివ్వండి, ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, అట్లానే బార్ అసోసియేషన్ కానీ, ఎల్ఐసి డెవలప్మెంట్స్ ఆఫీసులు కానివ్వండి, అన్నీ కూడా తిరిగారు. ఎలా ఉంది స్పందన? ఈ 3 అంశాలు ఒక్కొక్కటి చెప్తే మీరు ఆ విషయాల మీద మాకు ఎవరైతే. మొదట అంశం ఏంటంటే, ముందు పట్టభద్రులందరికీ కూడా నా నమస్కారాలండి. 2 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులకి నేను చెప్పేది మొదటి అంశం మన శ్రీనివాస్ చెప్పింది ఏంటంటే, మీరు ఎందుకు ముందుగా ప్రారంభమైంది ప్రచారం కానీ ఏదైనా అంశం. దానికి కారణం ఏంటంటే, నేను ఇండిపెండెంట్ అభ్యర్థి, నా వెనక ఎవరు లేరు. అంటే ఎవరు లేరండి, రాజకీయ పార్టీలు ఇవ్వనంలో ప్రధాన రాజకీయ పార్టీలు లేవు. అందువల్ల నా మ్యాన్ పవర్ తక్కువే ఉంటుంది, నా పరిధి నాకు అర్థమైంది. అందువల్ల నేను మన ఇతరులు ఎగతా చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి మరి ఇంత ముందు బయలుదేరావు, ఎలక్షన్ ఎప్పుడో ఉంది కదా. నాకున్న ఫెచ్చింగ్ అని తెలుసండి, నేను ఆల్రెడీ చుట్టేశాను. నేను దాదాపుగా 2 జిల్లాలు తిరిగి వచ్చాను. నాకు అదే ఫెచ్చింగ్. ఈరోజు మీరేం చెబుతున్నారు, ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీ మాకు సమయాభావం ఇప్పుడు కలవట్లేదు, భారతీయ సంవిధానం రాండి అంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళి పర్సనల్గా కలిశాను ఓటర్లు. అంతరం చూడండి, అసలు మామూలుగా అంతరం మీకు ఆడ బయటపడుతుంది. ఆ ఫిచ్చింగ్ కోసం నేను ముందుగా ప్రారంభమయ్యాను. ఇంకోటి కూడా మన శ్రీనివాస అడగటంలో ఇది కూడా అడిగితే బాగుంది, ఎందుకు నిలబడ్డాను. అవును, అది మొన్న అడిగారు, మీరు చెప్పారు ఆ విషయాలు. ఒకటి అంటే మీరు ఏంటంటే ముందు ఈ 3 అంశాలు చెప్పిన తర్వాత ఓకే సార్. నేను అడిగేది ఏంటంటే, మీరు ఎప్పటికే 33 నియోజకవర్గాలు 2 జిల్లాలు తిరిగారు. మీకు స్పందన ఎలా ఉంది అన్న? స్పందన విషయాన్ని స్పందన గురించి మనం ఆల్రెడీ 2 వీడియోలు చెప్పుకున్నాం. స్పందన చెబుతానండి. నేను తిరిగిన ప్రతి చోట, నేను రిక్వెస్ట్ చేసిన ప్రతి చోట, ఏ కంపెనీ కావచ్చు, లేదా ఆఫీస్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. ప్రజలకి నేను ఈ సమస్యల మీద మాట్లాడడానికి కానీ, వాళ్ళని ఉత్తేజవంతులు చేయడానికి కానీ నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఈ పర్యటన అనేది జరిగింది. ఇంకో విధంగా దానిలో చెప్పాల్సింది చాలా పాజిటివ్గా జరిగిందని నా అభిప్రాయం. సార్, మరి మీరు వెళ్ళారు, ప్రచారం తిరిగారు, కానీ మీరు ఏ రూపంలో తిరుగుతున్నారు అంటే, ఇప్పుడు గతంలో పాలక ప్రభుత్వాలు చాలామంది శాసనమండలి సభ్యులు చేశారు. మరి వాళ్ళు పార్టీ పీడీఎఫ్గా గెలిచారు, కొంతమంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. మరి మీరు ఇండిపెండెంట్గా మీరు ఓటర్లకి పట్టభద్రులకి ఏం చెప్పాలని వెళ్ళారు? నేను ప్రధానంగా నా మేనిఫెస్టోని ఎలా స్వీకరిస్తున్నారు? నేను గతంలో చెప్పిన విధంగా మేము మేనిఫెస్టో తయారు చేసుకుని దాన్ని ప్రజల ముందు ఇచ్చాం. అంటే పట్టభద్రుల ముందు ఇచ్చాం. పట్టభద్రులు ఉంచడం వల్ల వాళ్ళు ఆలోచించడానికి టైం కూడా దొరికింది. మేము ముందు వెళ్ళడం వల్ల దాదాపు మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. అంటే దాదాపు చాలామంది యొక్క నెంబర్లు తీసుకున్నాం, ఫోన్ నెంబర్లు నోట్ చేసుకున్నాం. వాళ్ళని అప్పుడప్పుడు కొద్ది ఇంటర్వ్యూలో అడుగుతూ జరుగుతూ ఉంది. ఆ మేనిఫెస్టో ఎలా ఉంది, మీ ఎలా అనిపిస్తుంది, మా పర్యటనలు ఏంటి మనం తీసుకుని చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచి పని చేశారని ముందు మా ముందు పెట్టారు. మీరు ఏం చేయగలరో, దేనికోసం కృషి చేయగలరు అని ఈ విధంగా మనకి ఫీడ్బ్యాక్ వస్తూ ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. మంచిగా మీరు
ఫీడ్బ్యాక్ వచ్చినందుకు చాలా సంతోషం. మరి భవిష్యత్తు కథ ఇప్పుడు ఇంకా తర్వాత ఇటీవల కాలం ప్రభుత్వం 10th ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇచ్చింది. మార్చి 18తో ఎన్నికలు, అది మన పట్టభద్రుల యొక్క టైం అయిపోతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ టైం అయిపోతుంది. మరి ఈ మార్చి 18లో జరగవచ్చు, లేకపోతే ఫిబ్రవరిలో జరగవచ్చు ఎన్నిక. మీరు మరి ఎట్లా మీ భవిష్యత్తు ప్రణాళిక ఇంకా ఏం చేయదలుచుకున్నారు? నేను ఇంకా మామూలుగా ఓట్లు బాగా కాన్సన్ట్రేషన్ అయిన కొన్ని రీజియన్స్, కృష్ణా జిల్లాలో అంటే పాత కృష్ణా జిల్లాలో టౌన్ సిటీ ఒకటి, అలా గుంటూరు సిటీ ఒకటి, పల్నాడు ఒకటి, ఇట్లా కొన్ని బాగా ఓట్లు ఎక్కువ ఎన్నోలైన ప్రాంతాలని వాటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ పర్యటించాము, స్కూళ్ళు కాలేజీలు పర్యటించాము ఆ భాగాల్లో. కానీ సామాన్య పట్టభద్రులు లేదా సామాన్య ప్రజలు ఉంటారు కదా పట్టభద్రులుగా, వాళ్ళని కలవడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. చిన్న ప్రశ్న, నిరుద్యోగులు మీరు కలిసారు సార్? నిరుద్యోగులు ఇక్కడ అసలు చాలా కలిసాను. నిరుద్యోగుల నుంచి ఎలా ఉంది స్పందన ఏంటంటే అసలు ఉత్సాహం చూపించలేదు వాళ్ళు, వాళ్ళు ఎందుకు పట్టే ఉత్సాహం చూపించలేదు వాళ్ళు. ఎందుకంటే సమస్యలు దాదాపు చాలా సంవత్సరాల నుంచి అలాగే అపరిష్కృతంగా ఉన్నాయి. అందువల్ల అసలు ఏం వేసినా మనకు జరిగేది ఏం లేదనే భావనలో ఉన్నారు ఎక్కువ మంది. అందుకనే రెండోసారి తిరిగాం, కొన్ని బాగా ఓట్లు తక్కువగా ఉన్న ప్రాంతాలు తిరిగి, అయినా కానీ అంత ఎన్రోల్ అయినట్టుగా నాకు అనిపించలేదు. ఓకే, నేను మొన్న అడుగుతున్నాను ప్రశ్న మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను. ఈరోజు కూటమి అభ్యర్థి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నేత రంగంలో ఉన్నారు. ఒక పక్క 4 సంవత్సరాలు 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఉన్నారు. ఇంకా కొంతమంది పోటీ చేయరు, బీఎస్పీ పార్టీ తరఫున రకరకాల పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ యొక్క గెలుపు గుర్రాలు ఎలా ఉన్నాయి, అది మా పాఠకులు చెప్పండి. దీనిలో ఏం లేదండి, మొదట వ్యక్తి మీద నమ్మకం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే అతను చెప్పే దానిలో నిజమెంత ఉంది లేదు, లేదా సాధ్యం కాని విషయాలు ఏమైనా మాట్లాడుతున్నాడా, ఇవన్నీ మనం గమనించాల్సి ఉంటుంది. నన్నైనా కానీ బయట వ్యక్తులైనా కానీ. అసలు ఇప్పుడు వరకు మీరు దీని మీద మాట్లాడిన వాళ్ళు ఉంటారు. నేను ఒక ప్రకటన చూశాను, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, లెక్చర్స్ వీళ్ళందరూ కూడా మేము ఒక అభ్యర్థిని మేము సంప్రదించాం. వాళ్ళు దేని మీద సమర్థించారు, వాళ్ళు ఏమడిగారు, వీళ్ళు వాళ్ళు ఏం చెప్పారు, అన్నిటికీ ఒప్పుకున్నారంట. ఒప్పుకున్నారు అసలు. ఇటువంటి అబోధ కల్పంతో చేసిన ప్రకటనలు నమ్మొద్దండి మీరు. నేను గట్టిగా చెబుతున్నాను, మీలో వ్యక్తిని నేను. మీరు ఇంకో విషయం కూడా చెబుతున్నాను, వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఏమైనా చేశారా? వీళ్ళందరూ ఏదో పదవిలో లేనాళ్లే కాదు. ఒకళ్ళు ఏమైనా అసెంబ్లీలో ఉన్నారు, చాలా రోజులు మంచిగా చేశారు. ఒకళ్ళు ఏమైనా మన మాస్టర్ 3 సార్లు ఉన్నారు. వీళ్ళు ఇంతకుముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు కొత్తగా? ఎవరు చెప్పారా ప్రకటన చేయాలని నేను ముందుగా విజ్ఞప్తి చేస్తాను. పెద్దలిద్దరికి కూడా వస్తాను, పెద్దలిద్దరు కనబడుతున్న పెద్దలిద్దరికి కూడా ముందు ప్రకటన చేయండి, మేము చేస్తాం చేయలేదు. అప్పుడు ప్రజలు ఎవరు నమ్ముతారో ప్రజలు ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ. చివరగా మీరు రూపొందించిన మేనిఫెస్టో మిమ్మల్ని గెలిపిస్తుందని భావిస్తున్నారా? మీ మేనిఫెస్టో మీరు 10 అంశాల మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో నిరుద్యోగులకి, పట్టభద్రులకి, అలానే వివిధ ప్రైవేట్ సంస్థలకి, అలానే సంఘటిత అసంఘటిత రైతు వ్యవసాయ కార్మిక సంఘాలకి మీ యొక్క మేనిఫెస్టో వెళ్ళిందా? మీ మేనిఫెస్టో గెలిపిస్తుందని మీరు భావిస్తున్నారు? దాదాపు ఉద్యోగులకి, టీచర్స్కి, లెక్చరర్స్కి దాదాపు వెళ్ళిందని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా తిరిగాను. ఇంకా నేను తిరగాల్సింది ఏంటంటే కొన్ని ఆఫీసులు, సామాన్య జనంలో ఉన్న పట్టభద్రుల్ని నేను తిరగాలి. దానికి తగ్గ ప్రయత్నం నేను చేస్తాను. నాకు సమయం చాలా ఉందనేది నేను అన్నాను. ఇక నామినేషన్ తర్వాత నేను ఇవన్నీ ఒక్కసారి గెలుస్తాను. దీనికి తగ్గ సామాగ్రి అంతా నేను రెడీ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. మరి రాగపల్లి వేణుగోపాల్ గారు మా స్టూడియోకి రావడం, అనేక అంశాలు ఈ పట్టభద్రుల విషయాలు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆయన రూపొందించిన మేనిఫెస్టో 33 నియోజకవర్గాల్లో 2 కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా పట్టభద్రుల దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నారు. నా మేనిఫెస్టో నన్ను గెలిపిస్తుంది, ఒక పక్క కూటమి అభ్యర్థున్నా, ఒక పక్క పీడీఎఫ్ అభ్యర్థున్నా కానీ ఖచ్చితంగా నేను గెలిచి తిరుగుతానని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం, ఏం చూడాల్సిందే. థ్యాంక్ యూ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మా పాఠకులకి. ఓకే, మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. మా ఛానల్ కూడా మీరు ఇంతవరకు నన్ను ప్రోత్సహించి
అది టీచర్స్ కానివ్వండి, లెక్చర్స్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి ఈ 33 నియోజకవర్గాలు తిరగడానికి సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున నాకు సహకరించిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. నాకు రాబోయే ఎన్నికల్లో నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని మీ అందరికీ కూడా నమస్కారం చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.